హే ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇది వీకెండ్ మినీ వ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ అప్రాన్ ఈరోజే తీసుకుంటున్నా. ఆర్డర్ చేసుకొని 1 వీక్ అయింది, మర్చిపోయాను నేను ఈరోజు యూస్ చేస్తున్నా. ఎందుకంటే మెయిన్గా నేను ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసినా కూడా సైడ్స్లో తుడుచుకునేస్తూ ఉంటాను. డ్రెస్ వేసుకున్నా, టీషర్ట్ వేసుకున్నా మొత్తం తడి అయిపోతూ ఉంటుంది. అందుకనేసి అప్రాన్ తీసుకున్న. అప్రాన్కి అయితే మంచిగా సైడ్స్లో తుడుచుకోవడానికి ఇచ్చారనమాట. మీకు కావాలంటే ట్యాగ్ చేస్తాను. చాలా బాగుంది, మంచి క్వాలిటీగానే అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ ఈరోజు హ్యాపీ డైజెషన్ టీతో స్టార్ట్ చేసాము. ఇది నేను సపరేట్ వీడియో పోస్ట్ చేశాను ఎలా చేసుకోవాలని. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాను, బాగా హెల్ప్ అవుతుంది. డైజెషన్ ఇష్యూ ఉండే వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నేను దీన్ని ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండే రెసిపీ కూడా షేర్ చేశాను. అది చాలామంది యూజ్ చేసి బాగా వెయిట్ లాస్ కూడా అవుతున్నామని చెప్పారు. ఈ టీతో పాటు కొంచెం డైట్ ఫాలో చేస్తే వెయిట్ లాస్ అవుతారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఏంటంటే సరస్వతి ఆకు చట్నీ. ఈ ఆకు నేను ఆర్గానిక్ వరల్డ్ అనే షాప్లో తీసుకున్నాను అనమాట. చాలామంది ఇది సరస్వతి ఆకు కాదు అంటుంటారు. సో ఆర్గానిక్ వరల్డ్ షాప్లో తీసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ, ఇడ్లీ 2 చేశాను. పిల్లలకి దోశ వీకెండ్స్లో దోశ కంపల్సరీ ఉండాలి, అప్పుడే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. కొద్దిగా ఇడ్లీ కూడా చేశాను. ఇంకా తిన్న వెంటనే బాగా ఎండగా ఉంది, సరే పిల్లల్ని సైకిల్లో తొక్కిపించి చాలా రోజులు మంత్స్ అయిపోయింది అసలు ఎప్పుడు వర్షం అని. సరే అని ఒక 1 అవర్ అలా సైక్లింగ్కి వెళ్ళాం అనమాట. ఇంకా వచ్చిన తర్వాత పొమగ్రనేట్ వచ్చి పెట్టాను పిల్లలకి, పొమగ్రనేట్ ఇద్దామని. మేము నలుగురము మంచిగానే తింటాం అనమాట ఇది.